హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ టేల్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ లాస్ట్ వీడియోలో మేము కాశీలో స్టే చేసింది, పిండ ప్రదానం చేసిన ప్రొసీజర్ అనేది మీతో షేర్ చేశాను కదా. సో ఈ వీడియోలో ఆ రోజు ఈవినింగ్ మేము కాశీ విశ్వనాథుని దర్శనానికి ముందు కాశీలో మెయిన్ 5 టెంపుల్స్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనం విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి ముందు ఆ 5 టెంపుల్స్ విజిట్ చేయాలి అని అంటారనమాట. సో అందుకని ఆ రోజు ఈవినింగ్ మేము 4 o'clockకి అలా బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు స్పర్శ దర్శనంకి టికెట్ బుక్ అయింది. సో అందుకనేసి మేము ఈరోజు ఈవినింగే మిగతా 5 టెంపుల్స్ దర్శనం చేసేసుకుందామని స్టార్ట్ అయిపోయామన్నమాట. కాశీలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే టుక్లో వెళ్ళాల్సిందే. ఆటోస్కి అంత కంపాటబిలిటీ లేదు, అంటే అంత ఈజీగా ఆటోస్ కూడా రారు. బికాజ్ వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కొన్ని ప్లేసెస్లోనే ఆటోస్ రైడ్, కొన్ని ప్లేసెస్లో టుక్ అని ప్రొసీజర్ ఉంటుందంట సంథింగ్. సో టుక్కే తీసుకున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలన్నా. అదే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కాశీ అనేది మనం నడిచేంత చిన్న ప్లేస్ అయితే కాదు. నడిచి కాళ్ళు నొప్పేస్తాయి, అంత పెద్దగా ఉంటుంది. చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ గల్లీలు ఉంటాయి అనమాట. సో టుక్ వాళ్ళు ఈజీగా తీసుకెళ్తారు మనల్ని. ఏ గల్లీ, చిన్న గల్లీ అయినా సరే అందులో నుంచి మనల్ని తీసుకెళ్ళిపోతారు మన డెస్టినేషన్కి వాళ్ళకి చెప్తే. సో ఇలా మేము ఈవినింగ్ దర్శనం కోసం స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ మేము విజిట్ చేసిన టెంపుల్ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ మనం ఏది కోరుకున్నా అది లైక్ తొలగించే హనుమంతుడు అని అంటారు. మనకు మొబైల్స్ అలో లేవు లోపలికి, కానీ బయట నుంచి వ్యూ మాత్రం ఇలా ఉంటుంది. లోపల హనుమంతుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటారు. అక్కడ మేము కొంచెం దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా కొంచెం చదువుకొని అక్కడ కూర్చున్నాం. ఒక 5-10 minutes కూర్చొని తర్వాత మేము ఇది త్రిదేవ్ టెంపుల్ అంటే అక్కడే నియర్ బై అంటే యాక్చువల్లీ మేము లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, మాకు జోషి ట్రావెల్స్ వాళ్ళకి పరిచయం అయ్యారు అక్కడ. వాళ్ళ త్రూ మేము వెళ్ళాము అని. సో వాళ్ళు మాకు 2 అంటే మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి మాకు 2 టుక్స్ పంపించారు ఆటో డ్రైవర్స్ని. వాళ్ళే ఏంటంటే నియర్ బై ఉన్న మెయిన్ 5 టెంపుల్స్ ప్లస్ అక్కడే ఉన్న ఏవైతే లైక్ మంచి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ టూరిస్ట్ విజిట్ చేసే టెంపుల్స్ అలాంటివి, వాటిని వాళ్ళే తిప్పారనమాట మమ్మల్ని అక్కడక్కడే. సో మనకి ఎంతైనా మనం ట్రావెలర్స్ కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే తెలుగు వాళ్ళు అనేసి ఎంతో తెలీదు, బట్ వాళ్ళైతే మాకు ఎవ్రీథింగ్ పక్క నుండి మేడం ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ టెంపుల్ బాగుంటుంది అనేసి ఆ ఇంపార్టెన్స్ కూడా చెప్పారనమాట. సో అలా మేము అక్కడ నియర్ బై ఉన్న కొన్ని టెంపుల్స్ని విజిట్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి తులసి మానస్ మందిర్ అంట. ఇది కూడా చాలా బాగుండే. లోపల అన్నపూర్ణాదేవి విగ్రహము అండ్ తులసిదాస్ ఐడల్ ఉంటాయి అక్కడ. అండ్ ఇంకేంటి మన సీతారాములు చాలా బాగుండే. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళందరూ బయట కూర్చొని ఎంజాయ్ చేయడం, ఇది కూడా చాలా ప్రెజెంటబుల్గా అనిపించింది. అంటే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, సో చాలా ప్లెజెంట్గా అనిపించింది మొత్తం. సో మేము అక్కడ తులసి మానస్ టెంపుల్ నుంచి నెక్స్ట్ మేము విజిట్ చేసిన టెంపుల్ దుర్గా కుండ్ అని అంటారు అక్కడ, కానీ దుర్గామాత టెంపుల్. అక్కడ కూడా అమ్మవారు చాలా చాలా ప్లెజెంట్గా ఉండే అండి. ఎంత బాగుండే అంటే మాటల్లో చెప్పలేము అసలు అమ్మవారిని. అదేంటో అది డివోషన్. ఏ దేవుళ్ళని చూసినా మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ. అది అవుట్ ఆఫ్ డివోషన్ అనుకోండి. సో ఇది కాశీదుర్గా ఆలయం. లోపల అమ్మవారు చాలా చాలా బాగున్నారు. నేను మీకు ఇక్కడ గూగుల్లో ఉన్న పిక్ అనేది షేర్ చేస్తాను, చూడండి. ఎస్, అమ్మవారు చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది దేవుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇక్కడ కుక్కల్ని కూడా, డాగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాశీలో. అంత ఈజీగా తీసి పారేయరు. స్ట్రీట్ డాగ్ అయినా సరే కాలభైరవునితో సమానం కాబట్టి చాలా బాగా ట్రీట్ చేస్తారు డాగ్స్ని. సో నెక్స్ట్ మేము అక్కడ నుంచి గవాలమ్మ టెంపుల్కి వెళ్ళాం. గవాలమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టెంపుల్ ఇన్ కాశీ. సో ఇక్కడ గవాలమ్మ శివయ్యకి చెల్లెలని కూడా అంటారు. నాకు ఎగ్జాక్ట్ స్టోరీ అయితే తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో ఇక్కడ ముందు మనకి గవ్వలు ఇస్తారు టెంపుల్ దగ్గర, 2 బ్లౌజ్ పీస్ అండ్ గవ్వలు. అమ్మవారికి గవ్వలు తీసుకెళ్ళి 2 ఇస్తే పంతులు గారు ఒకటి తీసుకొని ఒకటి మనకి ఇస్తారు. అది తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలంటారు. నేను ఇక్కడ కూడా గవ్వలమ్మ వారి ఫోటో మీకు ఉంటే షేర్ చేస్తాను.
అసలు మనం కాశీలో ఎక్కడ చూసినా శివయ్య రూపం, ఎక్కడ చూసినా ఆ మహాలింగం, ఎక్కడ చూసినా ఆ శివతత్వమే కనిపిస్తూ ఉంటుంది. ఎంత ప్లెజెంట్గా అంటే అసలు మేము 5 days ఉన్నాం. నాకు రిటర్న్ వచ్చేటప్పుడు అసలు రావాలని అనిపించలేదు. అంత బాగా అనిపించింది నాకు. ఇట్స్ ఆల్మోస్ట్ 2 months నేను కాశీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. అలాంటి ఫీల్, అది డివైన్ ఫీలింగ్, మాటల్లో చెప్పలేము. సో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్. నాకు పేరు గుర్తులేదు కానీ ఇక్కడ అన్ని శివలింగాలు, ఒక ఆల్మోస్ట్ 100+ ఉండొచ్చు శివలింగాలు. ఇదే టెంపుల్లో దేవుళ్ళ ఐడల్స్ ఉన్నాయి, విగ్రహాలు. అర్ధనారీశ్వరుల విగ్రహం, దుర్గాదేవి విగ్రహం, అన్నపూర్ణాదేవి శివయ్య విగ్రహం అండ్ శివ కుటుంబ విగ్రహం. నాకు చాలా బాగా అనిపించినాయి, చాలా ప్రెజెంటబుల్గా అనిపించినాయి విగ్రహాలు. చాలా చాలా మనసు హ్యాపీనెస్తో నిండడం అంటారు కదా, అలాంటిది. అండ్ పరశురాముడి విగ్రహం. ఇక్కడ గుడిలో లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారండి, పాట పాడుతూ చాలా బాగా అనిపించింది. సో మేము గవ్వలమ్మ టెంపుల్ నుంచి అక్కడ నియర్ బై ఇంకొక టెంపుల్ చూసుకున్నాం కదా, అక్కడ నుంచి మేము కాలభైరవ టెంపుల్కి వెళ్ళినాం. కాలభైరవ టెంపుల్ మేము వెళ్ళేసరికి 7:30, 8 అయ్యింది. ఎందుకు అంటే మా ఆటో డ్రైవర్ ఏమన్నారంటే ఆ రోజు ఫుల్ రష్ ఉంది, మీరు ఈవినింగ్ నైట్ 8 కల్లా వెళ్తే రష్ తక్కువ ఉంటుంది, దేవుని చూసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారనమాట. సో అందుకని మిగతా టెంపుల్స్ అన్నీ మేము 7:30 చూసేసుకొని 8 o'clockకి అలా కాలభైరవ టెంపుల్కి వెళ్ళినాము. అఫ్కోర్స్ మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది, అయినా కూడా రష్ చాలానే ఉంది. కాశీ విశ్వనాథుడి కంటే ముందు కాలభైరవ టెంపుల్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలి అంటారు. ఎందుకంటే మనం కాశీలో అడుగు పెట్టాలంటే మనకి కాలభైరవుడు అనుకుంటే తప్ప మనం కాశీలో అడుగు పెట్టమంట, అందుకని. సో ఈరోజు మేము వెళ్ళిన రోజు మ్యూజిషియన్ శివమణి గారు ఉన్నారు కదా, తను కూడా వచ్చారు. ఇక్కడ లోపల గర్భగుడిలోకి వెళ్ళి తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ఒక చిన్న పాట పాడారు అనుకుంటా. ఐ థింక్ మేము బయట నుంచే చూసాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వైట్ కలర్ కట్టుకున్నారు తలకి, తనే. తర్వాత కాలభైరవ టెంపుల్ తర్వాత పక్కనే దండపాణి టెంపుల్ ఉంటుంది. దండపాణి టెంపుల్లో దండన వేస్తారు. అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ తెలిసి తెలియక ఏదైనా తప్పు జరుగుతుంది కదా, సో కాశీలో మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు జరుగుంటే ఇక్కడ దండన వేస్తే ఏంటంటే తప్పు క్షమించినట్టు అని అంటారనమాట. సో అక్కడ మేము దర్శనం చేసుకొని ఇక్కడే పక్కనే ఉన్న మృత్యుంజయ కూప్ బావి ఉంటుంది, అక్కడ వెళ్ళి వాటర్ తాగితే చాలా మంచిది అంటారు. మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా అక్కడ వాటర్ తాగితే మంచిదని చెప్తే మేము అక్కడికి వెళ్ళి వాటర్ తాగేసి రిటర్న్ అయ్యాము. ఆఫ్కోర్స్ మేము వినాయకుడి టెంపుల్ని మిస్ చేసాము, మళ్ళీ సరి వెళ్ళినప్పుడు చూద్దామనేసి. అలా మా డే 1 ఈవినింగ్ అనేది ఇలా అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో మేము మా స్పర్శ దర్శనం ఎక్స్పీరియన్స్ గంగా హారతి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ సిరీస్ టేల్స్. బాయ్.